మన రేవంత్ రెడ్డి మన 6 పథకాలు ఒప్పుకున్నాడు. ఉమ్, 6 ఒప్పుకొని అందులో ఏం చేస్తలేడు. ఉమ్, ఒక బస్సు పెట్టిండు. ఉమ్, బస్సు పెట్టి కొట్లాట పెట్టిండు. ఉమ్, మళ్ళీ అందులో గ్యాస్ ఫ్రీ అన్నాడు. అది మళ్ళీ సగం కడుతుండు, సగం మన అకౌంట్లో పడుతుంది అంటుండు. అవి కూడా పడతలేవు. ఉమ్, ఆ? ఉమ్, మనకు 2000లకు 4000 ఇస్తాడు. ఉమ్, 4000 కూడా లేవు. ఉమ్, వికలాంగులకు 6000 అన్నాడు. ఉమ్, అవి లేవు. ఉమ్, ఇంకా సగం మందికి ఇచ్చేటివి ఉన్నాయి, అవి కూడా లేవు. ఉమ్, ఆ? ఉమ్, అన్నీ మన ఈ నీళ్లు లేవు. ఉమ్. ఆ, ఇప్పుడు మహిళలకి 2500 కూడా అని చెప్పిండు కూడా. అవి కూడా చెప్పిండు. అవి కూడా వస్తలేవు. ఉమ్, ముసలోళ్ళకి అత్తకిస్తా కోడలికిస్తా అని అప్పుడు అన్ని కల్లిబల్లి మాటలు మాట్లాడి ఉమ్, అంతా మోసపుచ్చిండు. ఉమ్, మోసపుచ్చి ఇంతవరకు ఏమి అందిస్తలేడు. ఇంకా ఉమ్, ఒక బస్సు మాత్రం అది కొట్లాట పెట్టిండు. ఉమ్, ఇక అది మాత్రం ఇంతవరకు ఏమి అందియలేదు. ఉమ్, ఈ నీళ్లు లేవు, కాలువలకు నీళ్ళు ఇస్తలేడు. వేటి కాలువలకు ఉమ్, పొలాలని ఎండిపోయినాయి. అప్పుడు ఉమ్, ఇప్పటికి కూడా ఇంకా నీళ్ళే లేవు. ఉమ్. కొన్ని దున్నిరు, అవి కూడా ఎండిపోయే కాదే పరిస్థితి పెద్దనా, వస్తుంది. ఇప్పుడు మేము రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నాం కదా. అవు. ఈ రైతులు ఏమని అంటారంటే చాలా మంది ఈ కాంగ్రెస్ వచ్చింది కాలం పోయింది, కాంగ్రెస్ వచ్చింది కాలం పోయింది అని ఇది ఒకటే మాట అంటా ఉన్నారు. ఏందే ఏం సంగతి ఇది మరి? ఈ కాంగ్రెస్ ఏం చేస్తలేదండి. ఆ, కాంగ్రెస్ అసలే ఏం చేస్తలేదు. అన్ని ఒప్పుకున్నాడు కానీ, ఉమ్, పథకాలన్నీ ఒప్పుకున్నాడు కానీ ఏ పనులు చేస్తలేడు. చదువుకున్న పిల్లలకు వాళ్ళకు నౌకర్లు అన్నాడు. ఉమ్, ఇంతవరకు కూడా నౌకర్లు కూడా లేవు వాళ్ళకు. ఉమ్, ధరలు దించుతున్నాడు. ధరలు కూడా దించలే. ఏమిటికి ఉమ్, విపరీతమైన ధరలు అయినాయి. పిండి సంచులకు, ఉమ్, కూరగాయలకు ఉమ్, అన్నిటికీ విపరీతమైన ధరలు పెంచిండు. ఉమ్, అవి కూడా దించుతలేడు. ఉమ్, ఆ? ఉమ్, రైతులకు మస్తు ఇబ్బంది ఉన్నది. ఉమ్, అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు బాగున్నది. ఉమ్, అందరికి సౌకర్యం మంచిగా చేసిండు. ఉమ్, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఉమ్, ఇప్పుడు ఇంతవరకు అయితే ఈయన ఏం చేస్తలేడు. ఉమ్. ఈ అనుకుంటా పోతాను కానీ అయితే లేవు పనులు. అనుకుంటా పోతుండు కానీ ఆ పనులు అయితే లేవు. ఓకే. ఆ, ఉమ్, ఏం పనులు చేస్తలేడు. ఇప్పుడు 6 పథకాలు అని చెప్పిండు కదా పెద్ద ఆయన. 6 పథకాలు అని చెప్పిండు కానీ అంటే ఇంకా ఏది నిక్రయం చేయలేదు దాన్ని. ఏమేమి వచ్చినాయి మరి, ఏం కనిపిస్తున్నాయి? ఏం లేదు. ఒక మన ఇదే మన బస్సు ఒకటి, బస్ ఒకటి, గ్యాస్ ఒకటి. గ్యాస్ 500కి వస్తుందా? 500లకు వస్తలేదు. ఉమ్, 1000 రూపాయలు 900 తీసుకుంటాడు. ఉమ్, తీసుకొని మళ్ళీ సగం అంట్లోకి వస్తాయి, అకౌంట్లోకి అంటుండు. వస్తలేవు. ఉమ్, మరి లేని వాళ్ళు ఉంటారు. ఉమ్, మునుపటి లెక్కనే మరి 1000 రూపాయలు కట్టు అంటుండు. ఉమ్, యాడికెళ్ళి తెచ్చి కడతారు వాళ్ళు. ఉమ్, మునుపటి ఆటే అవుతుంది అది. ఉమ్, ఆ? ఒక కరెంటు బిల్లు మాఫీ అన్నాడు. ఉమ్, గది ఒక్కటి కొంచెం ఇటు అవుతుంది అది. ఉమ్. ఇక కానీ ఏం పనులు చేస్తలేడు. ఇప్పుడు ఈ 2 ప్రభుత్వాలతో పోల్చుకుంటే కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపించిందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తా ఉన్నదా? లే, కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉన్నది. ఏమేం చేసిండే కేసీఆర్? ఆయనే రైతు బంధు ఇచ్చిండు, మంచిగా పింఛన్లు ఇచ్చిండు. ఉమ్, ఆ? ఉమ్, మహిళలకు సీరియల్ అని ఇచ్చిండు. ఉమ్, ఆ? ఉమ్, మన బతుకమ్మది, ఉమ్, బతుకమ్మ సీరియల్ అని. ఉమ్, మన ముసలోళ్ళకు పైసలు మంచిగా 6 కిలోల బియ్యం ఇప్పించిండు. ఉమ్, కొందరికి 15 కిలోలు కూడా ఇచ్చిండు. ఏం లేని వాళ్ళకు కూడా సన్న బియ్యం. సన్న బియ్యం ఇచ్చిండు. ఉమ్, మంచి మంచి పనులు చేసిండు ఆయనే. ఉమ్, చాలా మంచి పనులు చేసిండు. ఉమ్, మళ్ళీ ఆయనే రావాలి రేపు అయినా. ఉమ్, మళ్ళీ ఆయన వస్తేనే మా ప్రభుత్వం బాగుపడుతుంది. ఉమ్. బాగు- రైతులు బాగుపడతారు. రైతులు బాగుపడతారు. ఉమ్, బాగుంటది. మళ్ళీ ఆయనే రావాలి. ఉమ్. ఈయన ఉన్నంత కాలం. కాదే, ఇప్పుడు ఆయనే రావాలి అనుకుంటా మాట్లాడుతా ఉన్నావు కదా. ఆ, మరి ఈ ప్రజలు ఇప్పుడు యాద్ చేసుకుంటాను కేసీఆర్ ని. మరి ఎందుకు ఓడిపించినట్టు, ఈ రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించినట్టు? ఎందుకు గెలిపించినట్టు అంటే ఉమ్, మా కొడుకులకు జాబులు ఇస్తారు. ఉమ్, ఆ? ఉమ్, మాకు రైతు బంధు ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు. ఉమ్, ఆ? ఉమ్, మాకు ఇక అవి మహిళలకు ఇంకా 5000 ఇస్తా అన్నాడు. ఉమ్, ఆ? ఉమ్, ఇవన్నీ అన్ని నల్లిబొల్లి మాటలు మాట్లాడి అన్ని మన నచ్చకొట్టి అజ్జేసిండు జనాన్ని. ఉమ్, అజ్జేసి బుధగరిచ్చి అజ్జేసేట వరకు నమ్మిర్రు. నమ్మిర్రు. నమ్మి ఓటేసిండు. ఇప్పుడు దిగుతాడా? ఇప్పుడు ఏమున్నది, అందరు తిట్టటోళ్ళే కానీ తిట్టనోళ్ళు లేడు. ఎవరిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు పడితే వాళ్ళే. ఉమ్, చాలా మంది తిడతాండ్రు. ఉమ్, ఆయన ఎన్నడున్నా కూడా మాకు ఇబ్బందులు అయితే 5 ఏళ్ళ దాకా. ఉమ్. కానీ ఎటు ఎవరు? పెట్టి రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు. రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు ఆగమే ఇక. ఉమ్. కానీ ఇక అంటే కేసీఆర్ వస్తే మొత్తం రైతులు సుఖంగా ఉంటారా? కేసీఆర్ వస్తేనే మంచిగా రైతు బాగుపడతాడు. ఉమ్, రైతు సుఖంగా ఉంటది. ఉమ్, ఈ కష్టకాలం వెనకటి కష్టకాలం వచ్చింది ఇప్పుడు. ఉమ్. అప్పుడు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద వచ్చిన అందరు ఇదే మాట అంటారు. 30 ఏళ్ళకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. అప్పుడు గొడ్ల గడ్డి లేక మాతలు లేక ఎంతో అవస్థపడ్డారు. ఇప్పుడు అది ఆ అవస్థ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు బాధపడతారు చాలా. అంటే అప్పుడు ఈ ఆవులకి అసలు తాగడానికి కూడా నీళ్లు లేవు, గడ్డి లేక ఒక మన బొందల పొంటి దారకలు తవ్వుకొచ్చి దానికి పిడికడేసి కాలాజపం గడిపించారు. దొరకలే, గొడ్ల మాత దొరకలే మనుషులకు. రైతు బంధు వచ్చిందా మరి? రైతు బంధు రాలే ఇంకా. రైతు బంధు వేస్తానంటే ఇంకా రాలే. అంటే కేసీఆర్ ఉంటే ఇస్తాడు ఈ టైంకి. కేసీఆర్ వస్తే ఇద్దరికే మాకు అందించు పెట్టువాళ్లకు. పత్తి చేనులు మన రోడ్డు ముంగట్నే అందించేది మాకు. ఇంతవరకు పత్తి చేనులు కూడా ఇప్పుడు నెల చేనులు అవుతున్నాయి, 1-2 నెలల చేనులు అవుతున్నాయి.
ఉమ్, ఇంతవరకు కూడా రైతు బంధు అందియలే. ఉమ్, ఇప్పుడు నాట్లు వేసిర్రు, పత్తులు పెట్టిర్రు, ఉమ్, ఇంతవరకు కూడా ఇంకా వస్తలేవు, అందియలే. ఉమ్. చాలా ఎవరు చూసినా కేసీఆర్ కేసీఆర్ ఆ, అని మొత్తుకుంటారుగా చాలా ఇప్పుడు. చాలా మోసం చేసిండు ఎవరు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, చాలా మోసం చేసిండు. ఇప్పుడు పెన్షన్ 2000 ఉన్నదానికి 4000 ఇస్తా అని చెప్పిండు కదా. చెప్పిండు, ఆ, వేయలే, ఇంకా అవి కూడా వేయలే, ఉమ్, వేస్తలేడు. రైతులకు కూడా ఏమో అందిస్తలేడు. ఉమ్, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఉమ్, మళ్ళీ గెలిపిస్తారా మరి ప్రజలు? గెలిపియాలి. ఉమ్, చాలా అనుభవం అవుతుంది, మళ్ళా కేసీఆర్ రావాలంటాడు. అంతే. ఆ, అంటే ఎక్కువ రైతులకి. ఎక్కువ చాలా రైతులకు అనుభవం అయింది ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు ఈ 5-6 నెలలకైనా ఇప్పుడు చాలా అనుభవం అయింది. ఉమ్, చాలా అనుభవం అయింది. రేవంత్ రెడ్డి ఉమ్. ఇప్పుడు ఒకటి మోసం సరే, చేస్తాడు. బస్సు పథకం ఒకటి కనిపించింది, ఇంకోటి గ్యాస్ పథకం ఒకటి కనిపించింది, జీరో బిల్లు ఒక 3 కనిపించినాయి ఒక అనుకో. 3 కనిపించినాయి. ఆ మూడిట్లో కూడా ఆ, ఒక 2 ఇటు కొట్లాట పెట్టినట్టే అయిపోయింది. ఉమ్. ఏంది మన ఈ బస్సు ఒకటి. బస్ ఒకటి, ఆ, ఈ గ్యాస్ అని అన్నాడు. ఉమ్, అవి మళ్ళీ ఇక్కడ కట్టుడు అక్కడ కట్టు అంటే మనకు అదనకు ఉండాలనా? ఉమ్, ఆ మున్పట్లెక్కన కట్టుని సగం అందులో పడతాయి, ఉమ్, అకౌంట్లో పడతాయి, ఉమ్, సగం దీనికైతే అన్నాడు. అవి కూడా చాలా మంది రోజు తిరిగి వస్తారు, పడతలేవు, ఉమ్, అకౌంట్లో పడతలేవు. ఉమ్, ఇక చాలా ఇబ్బందులే ఉన్నాయి. ఉమ్. ఒక బిల్లు మాత్రం కొంచెం అది మాపైంది. ఇప్పుడు మేమంతా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం కదా. ఆ, అయితే ఒక చిన్న నాకు డౌట్ ఉంది. ఆ, ఎవరు చూసినా కూడా ఈ కాంగ్రెస్ వస్తే కాలం అయితలేదు అంటే, మరి గతంలో కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ వచ్చినప్పుడు కాలం కాలే. వెనకాల ఏమైనా ఉందా అనే? కాలం కాలే. ఏమైనా ఉందా అనే? ఏమో వాడు దరిద్రుడు. ఎవరు ఈ కాంగ్రెస్ వాళ్ళ? కాంగ్రెస్ వాళ్ళు దరిద్రులు. వెనకటి కాలంలో కూడా వాళ్ళు గెలిచినప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఒడ్లకు మాత దొరకక ఒక్కొక్కడు అవగోరించిండు, ఉమ్, బాధపడ్డారు. ఉమ్, గొడ్లకు మాతలు లేక. ఇప్పుడు చెర్లల్లో ఈ కాలువలలో నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తలేవు, ఎక్కడ అవపడతలేవు, నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ ఉంటే కేసీఆర్ ఉంటే ఇద్దరు చెరువు నిండేది, మత్తళ్ళు వాడేది. అంతేనా? మత్తళ్ళు వాడేది, ఆ, చెరువు నిండి మత్తళ్ళు వాడేది. ఆ. ఈ వర్షాలు కూడా పడతలేవు చక్కగా. ఈ వర్షాలు ఎక్కడ ఈ రోజు కొడుతుంది కానీ అవి చెండు గడ్డి పలుతాయి. ఉమ్. ఒక కుంటల నీళ్ళు, బొందల నీళ్ళు, ఎండ్ల నీళ్ళు లేవు, ఇదంతా ఆగమాగే ఆగమాగం ఉన్నాయి. వచ్చింది ఇక. ఆ, చాలా ఈ మొత్తానికి కేసీఆర్ గుర్తుకొస్తాడు, మళ్ళీ కేసీఆర్ రావాలంటావు ఇక. కేసీఆర్ అందరు గుర్తుకొస్తాడు. రోజు కేసీఆర్ నాచేస్తుర్రు, ఉమ్, వీని తిడుతుర్రు, మరి నాచేస్తుర్రు. రోజు కేసీఆర్ వస్తేనే మాకు నీళ్ళకి సౌకర్యం ఉంటుంది, పంటలు పండుతాయి, మేము రైతులం బాగుపడతాం, మంచిగా బతుకుతాం. కేసీఆరే రావాలి, మళ్ళా కేసీఆర్నే గెలిపిస్తాం మేము.